జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకున్న అధికారంలోకి వస్తాము అనే నమ్మకం లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఈసారి ఎన్నికల్లో డెఫినెట్లీ డబ్బు అనేది ప్రధాన పాత్ర పోషించాలి, విపరీతమైన ఆర్థిక వనరులు ఖర్చు పెట్టి అయినా సరే అధికారంలోకి రావాల్సిందే అని చెప్పి తన రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఖర్చు పెట్టనంత ఖర్చు ఎన్నికల్లో పెట్టబోతున్నారు. దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్. ఏ స్థాయిలో అంటే ప్రతి దానికి రిక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నాయి. 3,500 నుంచి 4,000 మందిని కొత్తగా రిక్రూట్ చేసి మౌత్ టాక్ ఎక్కడ వాళ్ళు డిస్పాచ్ అయ్యుకుంటూ ఏడ జనం ఉంటే ఎక్కడికి పోవాలి, టీడీపీకి ఫేవర్గా జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వెళ్ళాలి. ఈ టీంలు కూడా రిక్రూట్ చేశారంటే ఇంకా అంతకుముందు ఏమేమి టీంలు ఏమేమి విభాగాల్లో రిక్రూట్ చేసినా ఇది చేసి చెప్పారు. అండ్ ఇంతే కాకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు కూడా కనీసం 30 నుంచి 50 కోట్ల రూపాయలు ప్రతి నియోజకవర్గం నుంచి మినిమం ఖర్చు పెట్టగలిగే వాళ్ళకి టికెట్లు ఇవ్వబోతూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి టీం వాళ్ళు ఎమ్మెల్యే సీట్ ఆశిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ముందే డిపాజిట్ చేయించుకుంటూ ఉండడం చాలా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి విషయం. ఏదో కొత్తగా రాజకీయాలకు వచ్చే వాళ్ళ దగ్గర కాదు. ఆశ్చర్యం అనిపించింది ఎక్కడంటే కోస్తా ప్రాంతానికి చెందినటువంటి ఆ జిల్లాకు చెందిన ప్రస్తుతం ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని చంద్రబాబు గారి హయాంలో కీలకమైన మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి అంటే ఒక మాజీ మంత్రిని వీళ్ళను కూడా 25 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయమని చెప్పారంటే అంటే వాళ్ళు ఎవరైనా ఎన్నికల పోటీ చేసి డబ్బు చూపెట్టంటారు కదా, వీళ్ళు చూపెట్టడం కాదు, డబ్బు వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ వీళ్ళకి ఇస్తుంది. అంటే వీళ్ళ దగ్గర ఉంది అని వాళ్ళ చేతుల మీద వీళ్ళు పోయి అక్కడ పెడితే వీళ్ళు పోయి ఇస్తారు, అది మా దగ్గర ఉంది అని. మళ్ళీ ఎన్నికలు వచ్చేసరికి ప్రచారం వచ్చేసరికి డబ్బులు లేదు అని చెప్పి చేతులు ఎత్తేస్తే కష్టం అవుతుంది అని చెప్పి విడతల వారీగా వాళ్ళే ఇచ్చుకుంటూ పోతారు. ఒక సిట్టింగ్ ఎమ్మెల్యే కీలకమైన మంత్రిత్వ శాఖ నిర్వహించిన ఇంతకుముందు ప్రభుత్వంలో ఆయనకు కూడా ఇదే మెసేజ్ వెళ్ళింది. ఇదేం కర్మరా బాబు, ఇంత సీనియర్లో మేము కూడా డబ్బు కట్టాడో చూపించాల్సిందేనా, ఎన్నికలు పోల్ మేనేజ్మెంట్ ఏది ఎట్లా చేయాలని చెప్పి మాకు ఇంత అనుభవం ఉంది కదా, మాకు కూడా ఈ పరిస్థితి వచ్చిందంటే మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏందో చూడండి అని చెప్పి వాళ్ళు ఒకరికొకరు మాట్లాడుకునే పరిస్థితి. అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పాను కదా, విపరీతమైన ఆర్థిక వనరులు ఖర్చు పెట్టడం ఆయన దగ్గర ఉండే అస్త్రాల్లో ఇదొకటి. ఇటు అధికార పార్టీ కూడా భారీ ఎత్తున ఖర్చు పెడుతుంది అని అంచనాలో ఉన్న చంద్రబాబు తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో మొదటి క్రైటీరియా ఇదే, మీరు అంత డబ్బు ఖచ్చితంగా కట్టి తీరాల్సిందే. మరి ఎవరికైనా కనుక కట్టలేని వాళ్లకు ఏమైనా కాసింత మినహాయింపు ఉండి ఆ డబ్బు మరి చంద్రబాబు నాయుడు గారి సర్దుతారు ఎన్నికల్లో, ఖర్చు అయితే మినిమం 30 నుంచి 50 కోట్లు పెట్టాలి, వాళ్ళతో కట్టించుకుంటారు, మళ్ళీ వాళ్ళకి ఇస్తారు. ఎవరైనా కట్టలేని వాళ్ళు దగ్గర బలమైన క్యాండిడేట్ అనిపించుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళకు ఇక ఆ పార్టీనే సర్దుతుంది. సో మొత్తం మీద రాబోయే ఎన్నికలు ఇంకా నోట్ల కట్టలు వెదజల్లబోతూ ఉన్నారు. పెట్టండి, ఎంత పెడతారో ఎంత చేస్తారో ఒకరిని మించి ఒకరు దున్నే అండి.